వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోస్ కనుక మీరు మొదటిసారి వింటున్నట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చని బ్రతుకుల్లో ఎన్ని వెలుగులున్నా మనిషికి చీకటి కోణమే కనిపిస్తుంది. నచ్చిన బ్రతుకుల్లో ఎంత చీకటి ఉన్నా వెలుగులే కనిపిస్తాయి. నీ ఆనందానికి మార్గం నీ హృదయంలో ద్వేషం లేకుండా, నీ మనసులో చికాకు లేకుండా చూసుకోవడమే. నీ సౌందర్యం యవ్వనం అదృశ్యమవుతాయి. నీ సంపద జీవితం మాయమవుతాయి. కానీ నువ్వు చేసిన మంచి చెడులే నీ వెంట వస్తాయి. నీ పుణ్యఫలం నిన్ను రక్షిస్తుంది. నీ పాపఫలం నిన్ను శిక్షిస్తుంది. కష్ట సుఖాలు అనేవి ఋతువుల వంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైం వస్తే వస్తాయి, పోవాల్సిన టైంకి పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. ఏదో ఒకనాడు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే అతిపెద్ద బలహీనత. నవ్వు కన్నీళ్ళు ఎప్పుడు కలిసి రావు. అవి రెండు కలిసి వచ్చిన క్షణం లైఫ్లో ఒక అద్భుతమైన క్షణం. కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది. కొన్నిటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది. కొన్నిటి విలువ టైం గడిచేటప్పుడు తెలుస్తుంది. కష్టపెట్టి ఇష్టాన్ని లాక్కోలేము. బాధపెట్టి బంధాన్ని నిలుపుకోలేము. అందుకే మిమ్మల్ని కోరి వచ్చిన స్నేహాన్ని నిలుపుకోండి. మిమ్మల్ని కాదని వెళ్ళిన బంధాన్ని మర్చిపోండి. ఇప్పుడున్న కష్టం ఎప్పుడూ ఉండదు. సంతోషాలు రాక మానవు. వచ్చిన కష్టాలను ఓర్చుకో. సంతోషం నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు. కానీ నీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నువ్వు మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడడం, మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండడం రెండు నేరమే. పాలు పోసి పెంచిన పాము విషమే కక్కుతుంది. అలాగే నీతి లేని వాడితో నువ్వెంత నిజాయితీగా ఉన్నా వాడు తన నిజస్వరూపాన్ని చూపిస్తూనే ఉంటాడు. హృదయంతో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనపడుతుంది. ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు. నమ్మకం ఉండాలి, కానీ అపనమ్మకం ఉండకూడదు. కొందరు పైకి మంచిగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ మనసు నిండా విషం నింపుకొని ఉంటారు. అదృష్టం కావాలనుకుంటే ఎదురుచూడు. అవకాశం కావాలనుకుంటే సృష్టించుకో. కానీ నీ శక్తిని నువ్వు నమ్ముకో. మూర్ఖులు విన్నా కూడా చెవిటోడిలా వింటారు. కాబట్టి వినడం అనేది ఒక గొప్ప కళ. అరిస్తే గెలిచినట్లు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు. సమయానికి తగ్గట్లు ఉండడమే మనిషి గొప్ప లక్షణం. అందరి కష్టాలలో అండగా నిలబడే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడడానికి ఎవరూ ఉండరు. ఈ మాట చేదుగా ఉన్నా కూడా పచ్చి నిజం. మనం ఏం చేసినా ఎదిరించలేని వారి పట్ల, మనకు ఏమాత్రం ఉపయోగపడని వారి పట్ల మనం ప్రవర్తించే విధానమే మన వ్యక్తిత్వానికి అసలైన కొలమానం అవుతుంది. అద్దంలో చూసుకుంటే అందంగా లేనంటూ బాధపడడం కాదు జీవితం అంటే. అద్దంలో చూసినప్పుడు ముఖంలో చిరునవ్వు కనపడేలా బ్రతకడమే జీవితం అంటే. నీ జీవితం గురించి మరీ అంత పెద్ద ప్రణాళికలు తయారు చేసుకోకు. నీకు ఎప్పుడు ఏమివ్వాలో జీవితానికి తెలిసినంతగా నీకే తెలియదు. నువ్వు బాగా గమనిస్తే నీ జీవితంలోని అనేక సంఘటనలు ఏ ప్రణాళిక లేకుండానే జరిగిపోతూ ఉంటాయి. పాలు తాగే పాము కంఠంలో ప్రాణాలు తీసే విషమే ఉంటుంది. మౌనంగా ఉండే యువకుడిలో ఉగ్రరూపమే దాగి ఉంటుంది. తగ్గి బ్రతకటానికి, తల దించుకొని బతకటానికి చాలా తేడా ఉంది. అదేంటో గుర్తించినప్పుడే జీవితానికొక అర్థం ఉంటుంది. తడబడుతూ పడుతూ లేస్తూ నడుస్తున్న నన్ను చూసి నవ్వుతూ మీరు ఆనందపడ్డారు. నేను ఒకరోజు మీకు కనిపించనంత ముందుకు వెళ్ళిపోతాను. మీరు మాత్రం అక్కడే ఉండిపోతారు.
దేవుడు చాలా సెల్ఫిష్ అనుకుంటా. ఇష్టమైనవన్నీ ఇచ్చేస్తే దండం పెట్టడం మానేస్తామని కొన్ని కొన్ని లాగేసుకుంటూ ఉంటాడు. ఏంటో ఈ బంధాలు అసలు అర్థం కావు. ఒకేసారి కొండంత ప్రేమను చూపిస్తారు. తర్వాత ఉన్నామా లేమా అని కూడా పట్టించుకోరు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. వ్యసనాలకైనా బానిసవు బయటపడగలం. వ్యక్తులకు అడ్డమైన ఆలోచనలకు బానిసైతే బయటపడే దారి కూడా అస్సలు కనిపించదు. మనిషి జీవితంలో ఆశ అనే చిన్న దీపం ఉంటే చాలు, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చు. సైకాలజీ ప్రకారం చాలామంది ఎవరినైనా మిస్ అయినట్లు భావిస్తే గతంలో వారితో చేసిన చాటింగ్ను మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉంటారు. అందుబాటులో ఉన్నప్పుడు కాదు, అందనంత దూరంలో ఉన్నప్పుడే తెలుస్తుంది దేని విలువైనా. నీతులు చెప్పమంటే 100 చెప్తాము, కానీ నీతిగా నిజాయితీగా రాజకీయాల్లో నిలబడే వాళ్ళకి అండగా నిలబడి ఓటు వేయమంటే మాత్రం ఒక్కరు కూడా వేయరు. అందరితో బంధాలు కలుపుకోవడం గొప్ప విషయం కాదు, కలుపుకున్న బంధం నిలుపుకోవడమే గొప్ప విషయం. క్షమించే గుణం, సర్దుకుపోయే తత్వం ఉన్నప్పుడే ఎక్కువ కాలం నిలబడుతుంది ఏ బంధమైనా. నీ జీవితంలో సక్సెస్ అవ్వాలంటే పనికిరాని వాటికి దూరంగా ఉండాలి. లేకపోతే నువ్వనుకున్నది కలగానే మిగిలిపోతుంది. గుర్తుపెట్టుకో, తప్పులు చేసి పాడైపోయిన వారికంటే చెప్పుడు మాటలు విని పాడైపోయిన వారే ఎక్కువ. ఎవరో చెప్పింది విని దానిని నిజమని నమ్మి వేరొకరిని నిందించకూడదు. నువ్వు బాగున్నప్పుడు ఓ నలుగురికి సహాయం చెయ్యి. ఒకవేళ నీ పరిస్థితి బాగోకపోతే నువ్వు చేసిన సాయమే ప్రతిఫలం రూపంలో నిన్ను ఆదుకుంటుంది. మానవత్వం లేని వారి దగ్గర విలువలు వెతుక్కోవడం అంటే పారేసిన ఎంగిలి ఇస్తరాకులో మెతుకులు వెతుక్కున్నట్టేనేమో. మన వ్యక్తిత్వం ఎంత మంచిదైనా ఒక్కోసారి ఓడిపోవాల్సి వస్తుంది. ఆ గొప్పతనం కరిగిపోయే కాలానిదో లేక మనం నమ్మే మనుషులదో తెలియదు. ప్రపంచంలో ఉన్న పురాణాలన్నీ సమర్థించిన ఒక తప్పుని ఒప్పుగా మార్చలేవు కదా. మనశ్శాంతిగా బతకాలి అంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. అభిమానం సంపాదించడానికి ఆస్తులు అవసరం లేదు, హోదా అంతకన్నా అక్కర్లేదు. మంచివాడు అనిపించుకో చాలు, అందరూ నీకు అభిమానులే అవుతారు. మోసం చెయ్యాల్సి వస్తే ప్రాణమైనా వదులుకుంటాను, కానీ మోసం మాత్రం చెయ్యను. ఇది నా వ్యక్తిత్వం, గుర్తుపెట్టుకో. ఇష్టమైన వారు కోపంతో ఒక మాట అన్నారని తొందరపడి అలిగిపోవద్దు. ఎందుకో తెలుసా, ఇష్టమైన వారు చూపించే కొంచెం ప్రేమలో కూడా కొండంత ప్రేమ దాగి ఉంటుంది. ఎంత బాధపడితే అంత బలపడతాము. అవమానాల నుంచే కదా అద్భుతాలు పుట్టుకొస్తాయి. కొంతమంది అడుగుతారు కదా, చచ్చాక డబ్బులు తీసుకొని వెళ్తావా అని. వాళ్ళందరికీ చెబుతున్నాను, చచ్చాక శవాన్ని తీసేందుకు కూడా డబ్బులు చాలా అవసరం. మొహమాటానికి పోకుండా లేదు కాదు అని చెప్పడం అలవాటు చేసుకుంటే చాలు. జీవితంలో సగం దరిద్రాలు వాటంతటా అవే దూరమవుతాయి. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచి మరచిపోయి కీడు తలపెట్టాలని చూస్తే కాలం సహించదు, ధర్మం ఊరుకోదు. జీవితాంతం మరచిపోలేని గుణపాఠం నేర్పుతుంది. నీ తల్లి నిన్ను కన్నప్పుడు ఏడ్చుండొచ్చు, కానీ నిన్ను కన్నందుకు ఏడ్చే పరిస్థితి ఎన్నడూ కూడా రానివ్వకు. చూసేవాళ్ళు నీ చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడేవాళ్ళు దారి వెతుక్కుంటూ మరీ వస్తారు. జీవితం చాలా చిన్నది, వీలైనంత హ్యాపీగా ఉండండి. ఎందుకంటే రేపటి రోజుకు మిగిలేది జ్ఞాపకాలు మాత్రమే, సమయం కాదు.
చావు కన్నా పెద్ద సమస్య చూపించు, అప్పుడు భయపడతా. చిన్న చిన్న సమస్యలకు భయపడేవాడివి బ్రతకడం ఎందుకు? చచ్చిపో. ఏ మలుపు లేకుండా సాగే ప్రయాణం ఎక్కడా కూడా కనిపించదు. బహుశా మలుపు ఉంటేనే గెలుపైనా గమ్యమైనా ఉండేది. పుస్తకాల్లో ఉన్నది జీవిత పాఠం కాదు. సినిమాల్లో ఉన్న ప్రేమ నిజ జీవితంలో ఉండదు. ఈరోజు ఒక్క పాటలోనో చిటికెలోనో మారే జీవితాలు కాదు మనవి. ఈ సృష్టిలో ఏ జీవికైనా తొలి గురువు అమ్మ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దైవంగా భావించదగిన సర్వోన్నతమైన స్థానం అమ్మది. 9 నెలలు అమ్మ కడుపులో చీకటి గదిలో ఉమ్మనీరు రక్త మాంసాలు తప్ప ఇంకేమీ లేని చోట హాయిగా ఊపిరి తీసుకుంటూ ఉండగలిగిన మనం ఈ సువిశాల ప్రపంచంలో ఎందుకు హాయిగా ఆత్మవిశ్వాసంతో ఉండలేకపోతున్నాం? ఎందుకంటే అక్కడ మోసం, ద్వేషం, కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, అన్యాయాలు, వెన్నుపోటు పొడిచేవారు, ప్రేమల్ని నటించేవారు లేరు కాబట్టి. కేవలం అమ్మ యొక్క ఆప్యాయత, అనురాగం మాత్రమే అక్కడ ఉంటాయి కాబట్టి. పుట్టింటికి వచ్చిన తన కూతురికి తన వాళ్ళు చిన్న వస్తువు కొనిచ్చినా సరే అది వెళ్ళి ఎంతోమందికి మా వాళ్ళు కొనిచ్చారని గొప్పగా చెబుతుంది. ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనబడుతూ ఉంటుంది. మీ గెలుపు మీకే ఆనందాన్ని ఇవ్వకపోతే అదసలు గెలుపే కాదు. నీవు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తే బలహీనపడుతుందని గుర్తుంచుకో. ఏటికి వరద వచ్చినా, నోటికి దురద వచ్చినా ఎప్పుడు దేన్ని ముంచుతాయో ఎవరికీ తెలియదు. ప్రేమ ఆక్సిజన్ లాంటిది. కనిపించదు, కానీ మనల్ని బ్రతికిస్తుంది. ప్రతి మనిషి బయటకు కనబడని ఒక బరువుని మోస్తూ ఉంటాడు. ఆ భారం పేరే జ్ఞాపకం. భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చినప్పుడు మన్నించమని అడగవలసిన అవసరం లేదు. భోజనానికి రండి అని భార్య పిలిస్తే ముందు నువ్వు తిన్నావా అని భర్త అడిగితే చాలు. యుద్ధాలు జరిగే పరిస్థితి రానే రాదు. మనం చేయి కడిగిన ఇంటిని, మనకు చేయి అందించిన మనిషిని మనం మన జీవితకాలం మర్చిపోకూడదు. నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంత పైకి తీసుకొస్తుందో, నేనే అనే అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది. తప్పు చేసి శిక్ష పడినా పర్వాలేదు, కానీ సాయం చేసి బాధపడకూడదు. ఎవరేమనుకుంటే మీకెందుకు అనుకునేవాడెవ్వడు అండగా రాడు. అండనిచ్చేవాడు అనుకున్నా పోయేదేం లేదు. ప్రతిదానికి ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించడమే మీకు మీరుగా వేసుకునే ఆంతరంగిక జైలు శిక్ష. అందులో నుంచి బయటపడేంతవరకు మీరు స్వేచ్ఛా ప్రపంచాన్ని అనుభవించలేరు. జీవితం కూడా ఎంత అందంగా మోసం చేస్తుందో. సంతోషంగా ఉన్నప్పుడే చావు కబురు చల్లగా తెలుస్తుంది. కొన్నిసార్లు ప్రతిరోజు రేపు చూద్దాంలే అని అనుకోకు. ఏదో ఒకరోజు అయ్యో నిన్ననే చెయ్యాల్సింది అని బాధపడతావు. రేపు అనేది అబద్ధం, ఈరోజే నిజం. నోరు మూసుకొని సైలెంట్గా ఉండడం నేర్చుకుంటే అడ్డమైన జబ్బులే కాదు, అడ్డమైన సమస్యలు కూడా దగ్గరికి రావు. నిరాశపడకు. నా వల్ల కాదు అనుకోకు. ప్రాణమైతే ఉంది కదా, ప్రాణం పెట్టేయ్. చేసే పనిలో ఆలస్యమైనా ఆశించింది జరుగుతుంది. జీవితమంటేనే పరీక్షలు. అన్నిసార్లు గెలవకపోవచ్చు, అలాగని గెలుపు కష్టం కాదు. ఏమో ఈసారి విజయం సాధించకపోతే ఇంతకంటే మంచి విజయం దక్కవచ్చునేమో. ఎంతమంది గొప్పవాళ్ళు పరీక్షల్లో తప్పినా వారే మరోసారి గట్టిగా ప్రయత్నిద్దాం, ఈసారి మన గెలుపును గట్టిగా వినిపిద్దాం అని ఎంతమంది అనుకోవటం లేదు? అద్దాలు మేడలు అందంగానే కనిపిస్తాయి, కానీ ఒక్క చిన్న రాయి చాలు
పేకమేడలా కూలిపోవడానికి. డబ్బుతో ఏర్పడిన బంధాలు కూడా అంతే. మన దగ్గర రూపాయి లేదని అబద్ధం చెబితే చాలు, మనం ఎవరనే నిజం కూడా మరిచిపోతారు ఈ మనుషులు. కష్టం కాపలా కాసి బాధపెడుతుంటే పాఠాలు నేర్చుకునే వయస్సులోనే బాధ్యతల బరువు మోయాల్సి వస్తుంది. సగానికి పైగా జీవితాలు సాధించాలనే తపనతో మొదలై చాలీ చాలని జీతాలతో ముగుస్తున్నాయి. చేయాల్సిన పని గురించి తెలుసుకోవడం వివేకం, ఎలా చేయాలో నేర్చుకోవడం నైపుణ్యం, ఎలాగైనా పూర్తి చేయడం సద్గుణం. ఈ సమాజం చుట్టూ ఉన్న మనుషులు నీ పరిస్థితులు నిన్ను వెనుకకి నెడుతూనే ఉంటాయి, నువ్వు ముందుకు కదలనంత వరకు కూడా. ఒక వ్యక్తి నీకు మర్యాద ఇస్తుంటే అతన్ని నువ్వు తక్కువ చేసి ఎప్పటికీ చూడకు. మరణం అంచు వరకు వెళ్ళి పసిబిడ్డకి జన్మనిచ్చే ప్రతి తల్లి దైవ సమానమే. ఎవడి గెలుపో నీకు అంత ఆనందాన్నిస్తే నీ గెలుపు నీకు ఇంకెంత ఆనందాన్ని ఇవ్వాలి? ఒక్కసారి ఆలోచించి చూడు. చెడువైపు ఉన్నవారే అంతలా చెలరేగుతుంటే ధర్మం వైపు నిలబడ్డ నువ్వు ఇంకెంత ధైర్యంగా ఉండాలి? పడుతున్న వర్షం ఆగిపోతే పైకి చూస్తాం, నిజానికి పక్కకి చూసినా తెలుస్తుంది. కానీ మనకి అలవాటే కదా దగ్గరగా ఉన్న వాటిని వదిలేసి దూరంగా ఉన్న వాటిని చూడడం. ఒకరి కింద పనిచేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకు. ఇక్కడ పని పాట లేకుండా తిరిగే మనుషులు చాలానే ఉన్నారు. ఒంటరిగా నిలబడడం నాకు కొత్తేమీ కాదు. అమ్మ గర్భంలోనే 9 నెలలు ఒంటరిగా యుద్ధం చేసి బ్రతికి బయటపడ్డ నాకు ఈ మాయా ప్రపంచంలో మోసపోయి నిలదొక్కుకోవడం నాకు పెద్ద మేటరే కాదు. నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అని అనుకోవద్దు. ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి బలమే. ఒక్క ఓటు నేతల భవిష్యత్తునే కాదు, మన భవితను మారుస్తుంది. బాధ్యతగా ఓటు వేయకుండా మంచి భవిష్యత్తును ఊహించుకోవడం కూడా అమాయకత్వమే అవుతుంది కదా. నా గురించి అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒకటే చెబుతున్నా, మీరు నా గురించి మాట్లాడుకోవటం తప్ప మీరు పెద్దగా ఏమీ చెయ్యలేరు. ముక్కు ముఖం తెలియని అమ్మాయిని పరిచయం చేసుకొని 2 ఏళ్ళో 3 ఏళ్ళో ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చేయడానికి సిద్ధపడతావు. నిన్ను పొత్తిళ్లల్లో పెట్టుకొని 25 ఏళ్లు పెంచిన వారి కోసం ఒక్కసారన్నా ఆలోచించావా? నువ్వు ఎంత పెద్ద బలగంలో పుట్టినా, ఎంతమంది స్నేహితులతో తిరిగినా ఒంటరిగా బ్రతకాల్సిన రోజులు కొన్ని వస్తాయి. అది అదృష్టం అనుకుంటావో దురదృష్టం అనుకుంటావో నీ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. 100 మంది ఏమనుకుంటారో అని ఎదిగిన కూతురు పెళ్ళి చేయడం కాదు, తను ఎలాంటి వాణ్ణి చేసుకుంటే 100 ఏళ్ళు సంతోషంగా ఉంటుందో అది తెలుసుకొని చేయడం ముఖ్యం. నీకు శత్రువులు తయారవుతున్నారు అంటే నువ్వు లైఫ్లో సక్సెస్ అవుతున్నావని అర్థం. ఇప్పుడు కొంచెం తెలివిగా ధైర్యంగా ఉండు చాలు. నా తలరాత రాయడానికి ఆ దేవుడు ఎంత కష్టపడ్డాడో తెలియదు, కానీ ఆ రాతలో చిక్కుకున్న నాకు బ్రతకడానికి నిమిషమో నరకంగా అనిపిస్తూ ఉంది. మంచివాడిని బాధ పెడితే చెడ్డవాడిగా మారతాడో లేదో నాకు తెలియదు, కానీ మొండోడిగా మాత్రం ఖచ్చితంగా మారతాడు. డబ్బులు ఖర్చు పెట్టని వాడిని పిసినారి అని ఎందుకు అనుకోవడం? ఆ డబ్బుల విలువ తెలిసినవాడు అని అనుకోవచ్చు కదా. చేసేది చదువుకు తగిన ఉద్యోగమేనా అంటే మనసేమో కాదంటుంది, అవసరం అవును అని అంటుంది. బాధ్యత మౌనంగా మోహం చాటేస్తుంది. ఇదే నాకు తెలిసిన చాలామంది కథలు. ఉద్యోగం సాధించాను, నాన్న నువ్వు పనిచేయటం ఆపేసేయ్, నచ్చిన సీరియల్స్ చూడమ్మా, నీకు నచ్చిన చీర నేను కొనిపెడతా అని ఓ నిరుద్యోగి కన్నోళ్లకు కన్నీళ్లతో చెప్పాలనుకునే మాట ఇది. నేను అందరినీ నమ్ముతాను, ఎందుకంటే అందరిలో ఒక్కరైనా నాతో నిజాయితీగా ఉంటారని
ఒక చిన్న నమ్మకం నాకు. ఏదో ఒకరోజు మా నాన్న నా గురించి గర్వపడే రోజు వస్తుంది అనే ఆశతో బ్రతుకుతున్నవారు చాలామందే ఉంటారు. నా లోపలే జరిగే యుద్ధాలు చాలానే ఉన్నాయి. కోపాన్ని అణుచుకోవడం, మౌనాన్ని భరించడం, బాధని దిగమింగుకోవడం. కానీ అవన్నీ ఎవరి మీద నేను చూపించలేను. అహంకారం, పొగరు, గర్వం నా దృష్టిలో చాలా ఖరీదైనవి. వాటిని కొనుక్కునే స్తోమత నాకు లేదు. అందుకే ఉచితంగా లభించే ప్రేమ, సంతోషం, చిరునవ్వుతో, ఆప్యాయతతో హాయిగా బ్రతికేస్తూ ఉన్నాను. పడి లేవడం నీకు తెలిస్తే చాలు. నిన్ను పడగొట్టే సైన్యం ఎంత పెద్దదైనా సరే, యుద్ధం గెలవడానికి నువ్వు సిద్ధం. నాన్న సంపాదిస్తే ఖర్చు పెట్టే అమ్మాయిలే కాదు, అన్నీ తానే అయి అందరి అవసరాలు తీరుస్తూ, నాన్నలా సంపాదిస్తూ, కుటుంబానికి బలంగా, సమాజానికి ఆదర్శంగా నిలిచిన అమ్మాయిలు ఎందరో. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా తప్పులుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాను. ధన్యవాదాలు.